హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదలైతే కావడం జరిగింది. అయితే తెలంగాణలో టెట్ ఫలితాలు బుధవారం నాడైతే విడుదలయ్యాయి నిన్నటి రోజున. అయితే ఇవి ఎప్పుడు జరిగాయి పరీక్షలు అంటే జనవరి 2 నుంచి 20 వరకు అయితే జరిగినటువంటి ఈ యొక్క టెట్ పరీక్షలకు ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారంటే 135,802 మంది అయితే హాజరవ్వడం జరిగిందన్నమాట. వీరిలో 42,384 మంది అంటే 31.21% అర్హత సాధించారని పాఠశాల విద్యాశాఖ అయితే తెలిపింది. ఇప్పటి వరకు ఎవరైతే విడుదలైన ఈ యొక్క టెట్ ఫలితాలను చూసుకోలేదో చూసుకోగలరు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 72,000 జీతంతో ఉద్యోగాలంటూ రావడం అయితే జరిగింది. మన యొక్క దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభమైందన్నమాట. దీనికోసం డిగ్రీ అర్హతతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి తప్పనిసరిగా. అలాగే రిజర్వేషన్ ప్రకారం వయో పరిమితి కూడా ఉంటుంది. అలాగే రాత పరీక్ష, టైపింగ్ టెస్టు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయితే చేస్తారు. దీనికోసం అప్లికేషన్లకు అయితే చివరి తేదీ ఎప్పటి వరకు అంటే మార్చి 8వ తారీఖు వరకు చివరి తేదీ అన్నమాట. సో జీతం గరిష్టంగా ఎంత ఉంటుందంటే 72,000 వరకు అయితే ఉంటుందన్నమాట. దరఖాస్తు చేసుకునేందుకు కింద ఇవ్వబడిన యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోగలరు. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 8 వరకు అయితే ఉంది. జీతం చూసుకుంటే 72,000 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ అంటూ రావడం అయితే జరిగింది. గ్రూప్ 1కి వచ్చేసి 1%గా, గ్రూప్ 2కి వచ్చేసి 9%గా, గ్రూప్ 3కి వచ్చేసి 5%గా రిజర్వేషన్లు అయితే అంటూ, అలాగే మన యొక్క రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లోని ఉప కులాలన్నిటినీ సమానంగా రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు వారిని ఎన్ని గ్రూపులుగా 3 గ్రూపులుగా అయితే విభజించాలని ఏకసభ్య కమిషన్ అయితే సిఫార్సు చేసిందన్నమాట. అయితే ఇందులో ఎస్సీలలో మొత్తం 59 ఉప కులాలను గుర్తించిన కమిషన్ వాటిని ఎన్ని గ్రూపులుగా చేర్చింది? 3 గ్రూపులుగా మార్చడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా వర్గీకరించాలని పేర్కొందన్నమాట. అయితే ఈ యొక్క ఏకసభ్య కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నాడు అసెంబ్లీలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని అయితే ఆయన తెలపడం జరిగింది. ఈ యొక్క కోర్టు తీర్పు అమలులో భాగంగానే జస్టిస్ డాక్టర్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించామని తెలిపారు. ఎవరతను? డాక్టర్ షమీం అఖ్తర్ అన్నమాట. ఈ కమిషన్ పలు జిల్లాల్లో పర్యటించి సమగ్ర నివేదికను రూపొందించిందని కూడా చెప్పారు. అలాగే ఎస్సీలకు రాజ్యాంగం ప్రకారం 15% రిజర్వేషన్లు వర్తిస్తాయని, అలాగే ఈ 3 గ్రూపులకు పంచుతూ కమిషన్ సిఫార్సు చేసిందని తెలిపారన్నమాట. ఎస్సీలలో ఉపకులాల జనాభా ప్రతిపాదికను గ్రూపులుగా విభజించి ఆయా గ్రూపుల వారీగా రిజర్వేషన్ల శాతాన్ని సిఫార్సు అయితే చేయడం జరిగింది. గ్రూప్ 1లో 15 ఉపకులాలుగా అంటే జనాభా 3,288 అన్నమాట. ఇలా ఉండగా వారికి 1%, గ్రూప్ 2లో 18 ఉపకులాలు ఉన్నాయి కదా, దీనికోసం ఎంత శాతం? 62.74% ఉండగా అంటే 9%గా అన్నట్టు. గ్రూప్ 3లో 26 ఉపకులాలకు జనాభా 33.96% ఉండగా వారికి 5% రిజర్వేషన్ అమలు చేయాలనేది సూచించిందన్నమాట. ఈ ఎస్సీ కులాల్లో గ్రూపులకు రోస్టర్ పాయింట్లు క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాగా ప్రభుత్వం అయితే తిరస్కరించడం జరిగింది. ఈ యొక్క గ్రూప్ 1 కింద 15 కులాలు అంటే అవేంటి? బావురి, బేడ, జంగం, చాచాటి, డక్కల్, డొక్కల్వార, జగలి కులం, ఇది మనం చూసుకోవచ్చు ఇలా. అలాగే గ్రూప్ 2లో 18 కులాలు ఉంటాయి. గ్రూప్ 3లో వచ్చేసి 26 కులాలు అయితే మొత్తం ఉండడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క కమిషన్ సిఫార్సుల ఆధారంగా రిజర్వేషన్ మనం చూసుకుంటే గ్రూప్ 1 కేటగిరీలో కులాల సంఖ్య ఎంత? 15 కదా, జనాభా శాతం ఎంత? 3,288, రిజర్వేషన్ శాతం 1. ఓకే. అదే మరి గ్రూప్ 2లో చూసుకుంటే ఎన్ని కులాలు? 18 కులాలు. సో జనాభా శాతం 62.848, ఈ యొక్క రిజర్వేషన్ల శాతం ఎంత? 9 అన్నమాట, గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 3లో ఎంత అంటే మనకు కులాల సంఖ్య 26. సో జనాభా శాతం 33,963, రిజర్వేషన్ శాతం 5. సో మొత్తం గ్రూపులు అన్ని కలిపి చూసుకుంటే 59 కులాలు, జనాభా శాతం వచ్చేసి 100% అన్నమాట. రిజర్వేషన్ వచ్చేసి 15%. గుర్తుపెట్టుకుని తప్పనిసరిగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రూప్ 1, 2, 3లోని కులాల సంఖ్యలు, జనాభా శాతం, రిజర్వేషన్. ఓకేనా. గ్రూప్ 1 15, గ్రూప్ 2 18, గ్రూప్ 3 26, మొత్తం వచ్చేసి 59 కులాలు. ఓకే.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు లైన్ అయితే క్లియర్ అయింది కదా. సో దీన్ని ఎవరు మనకు ఆమోదించిందంటే మనకు జస్టిస్ షమీర్ అఖ్తర్ రిపోర్ట్ని ఆమోదించిన తెలంగాణ క్యాబినెట్ అన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. అసెంబ్లీలో కమిటీ నివేదికను ప్రవేశపెట్టింది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి అనమాట. ఎన్ని గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5%. అడగవచ్చు గ్రూప్ 1లో ఎంత శాతం? 1%. గ్రూప్ 2లో ఎంత శాతం? 9%. గ్రూప్ 3లో ఎంత శాతం? 5% గుర్తుపెట్టుకుని. అలాగే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసిన తర్వాత అమల్లోకి రానున్నట్లు రిజర్వేషన్ తెలిపారు. దీనికోసం క్రిమిలేయర్ ప్రతిపాదనను కూడా తిరస్కరించింది ప్రభుత్వం అయితే. అలాగే ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన వీరులకు జోహార్లు కూడా తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రగతికై సాక్ష్యంగా నిలుస్తున్న నిధులు అంటూ 10 ఏళ్లలో తెలంగాణకు 9.50 లక్షల కోట్లు అంటూ రావడం అయితే జరిగింది. మనకి 2024లోను తెలంగాణకు భారీగా కేంద్ర నిధులు అయితే రావడం జరిగింది. చూసుకున్నట్లయితే మేడారం జాతర కొరకు ఎంత 3 కోట్లు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వరద బాధితులు ఉంటారు కదా, వారి కోసం 416 కోట్లు అయితే ఇచ్చారు. అలాగే తెలంగాణ రైల్వేలకు 5,336 కోట్లు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్డు అభివృద్ధి కోసం 516 కోట్లు కూడా కేటాయించారు. రామప్ప సోమశిల అభివృద్ధికి 142 కోట్లు. రామప్ప దేవాలయం తెలుసుగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎంత 39వ అన్నమాట మన తెలుగు రాష్ట్రం నుంచి ఎన్నికైంది. అలాగే ఐఐటి హైదరాబాద్కి 122 కోట్లు కూడా ఇచ్చారు. అలాగే ఈ యొక్క ఎన్ఐఆర్టీ ఆర్డిపిఆర్కి ఎంత 10.84 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది కేంద్రం. సింగరేణికి చూస్తే 11 కోట్లు ఇచ్చారు. అటామిక్ మినరల్స్ రీసెర్చ్ డైరెక్టరేట్ కోసం 352 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటాయి కదా, వాటి కోసం 14,300 కోట్లు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే భద్రాద్రి రాములూరు ఉంటారు కదా, భద్రాద్రి రామాలయం, దానికోసం 61 కోట్లు అయితే కేటాయించారు. అలాగే జోగులాంబ అమ్మవారికి 36.73 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది, ఎందుకంటే అభివృద్ధి కోసం అన్నమాట. ఈ యొక్క బల్కంపేట ఎల్లమ్మ తల్లికి 4.4 కోట్లు ఇచ్చారు. అలాగే వేములవాడ రాజన్నకు వచ్చేసి త్వరలో నిధులు ఇస్తామని కూడా చెప్పారు. భువనగిరి కోట నవీకరణకు 56.80 కోట్లు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి కూడా ఇస్తామని తెలిపారు. అలాగే జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి, అలాగే పిఎం ఆవాస్ యోజన ద్వారా 2.4 లక్షల ఇండ్లు కూడా మంజూరు చేయబోతున్నారు. అలాగే ఎరువుల సబ్సిడీ కింద ప్రతి ఏటా 33,000 కోట్లు ఇచ్చారు. ఈ యొక్క స్మార్ట్ సిటీ మిషన్కై 250 కోట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇది 10 ఏళ్లలో తెలంగాణకు 9.50 లక్షల కోట్లు 2024లో తెలంగాణకు భారీగా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే విద్యా హక్కు చట్టంపై స్పందన ఏది అంటూ రావడం అయితే జరిగింది. తెలంగాణ మరియు పంజాబ్, జమ్మూ కాశ్మీర్లపై సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తదుపరి విచారణలో దాఖలు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ మన యొక్క విద్యా హక్కు చట్టంపై దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంపై కౌంటర్ ఎందుకు వేయలేదని తెలంగాణ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేసిందన్నమాట. ఈ ఫీల్డ్పై మంగళవారం విచారణ కూడా చేపట్టిన విక్రమనాథ్, సంజయ్ కరోల్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు అయితే జారీ కూడా చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయకుంటే ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించిందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భోపాల్లో భిక్షాటన నిషేధం అంటూ రావడం అయితే జరిగింది. ఈ భోపాల్ మధ్యప్రదేశ్లోని మరో జిల్లాలో ఈ యొక్క భిక్షాటనపై నిషేధం అయితే విధించారు. అయితే ఈ రోజుల క్రితం ఇండోర్ జిల్లాలో భిక్షాటనను నిషేధించగా తాజాగా భోపాల్తో పాటు జిల్లా వ్యాప్తంగా నిషేధం అయితే విధించారన్నమాట. భిక్షాటన చేస్తూ యాచకులు కనబడినా లేదా వారికి దానం చేస్తూ పౌరులు కనబడినా కఠిన చర్యలు ఉంటాయని జిల్లా యంత్రాంగం అయితే హెచ్చరించిందన్నమాట ఆ యొక్క రాష్ట్రంలో. మరి ఒక భారతీయ నాగరిక సురక్ష సంహితలో సెక్షన్ 163 క్లాస్ 2 కింద జిల్లా వ్యాప్తంగా భిక్షాటనను నిషేధిస్తున్నట్లు భోపాల్ జిల్లా కలెక్టర్ ఉంటాడు కదా, కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట. ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కానీ యాచకులు క్రిమినల్ కార్యకలాపాలతో పాల్పడుతూ మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నట్లు కనుగొన్నామని కలెక్టర్ అయితే పేర్కొన్నారు. ఈ యొక్క మనకు మధ్యప్రదేశ్లో ఇండోర్ జిల్లాలో భిక్షాటన నిషేధించగా ఇప్పుడు భోపాల్లో కూడా అక్కడ కూడా నిషేధించారనమాట జిల్లా వ్యాప్తంగా. సో మొదటి రాష్ట్రంగా ఇవి మనకు మధ్యప్రదేశ్లో నిలిచిందనమాట ఇక్కడ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చంద్రుని పైకి ఫ్లయింగ్ రోబో అంటూ రావడం అయితే జరిగింది. చంద్రమండలం అన్వేషణలో జోరుగా ముందుకు సాగుతున్న చైనా త్వరలో ప్రతిష్టాత్మక చాంగే 7 ప్రయోగాన్ని అయితే చేపట్టేందుకు సిద్ధమవుతుందని చెప్పొచ్చు. అయితే చంద్రుని దక్షిణ ధ్రువంలో నీటి జాడలను కనుగొనేందుకు 6 కాళ్లతో కూడినటువంటి ఓ ఫ్లయింగ్ రోబోను పంపబోతున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. అయితే చాంగే 7 మిషన్లో అధునాతన ఫ్లయింగ్ డిటెక్టర్ రాకెట్ ప్రొపల్షన్ ఉపయోగించుకొని పాకడం, దూకడం, పైకి ఎగరడం ద్వారా గతంలో ఎవరు ప్రవేశించలేని ప్రాంతాలను అన్వేషించగలదని చెప్తున్నారు.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే యుఎస్ఏకు 327 కోట్లు చెల్లించిన భారత్ అంటూ రావడం జరిగింది. ఐక్యరాజ్య సమితి రెగ్యులర్ బడ్జెట్ 2025 కోసం భారత్ రూపాయలు 327 కోట్లు చెల్లించింది. అయితే ఈ యొక్క యుఎన్ఏ రెగ్యులర్ బడ్జెట్ను పూర్తిగా సకాలంలో చెల్లించిన 35 సభ్య దేశాల గౌరవ జాబితాలో భారత్ కూడా చేరిందన్నట్లు. ఈ 2025 జనవరి 31 నాటికి 35 సభ్య దేశాల ఐక్యరాజ్య సమితి ఆర్థిక నిబంధనలో పేర్కొన్నటువంటి 30 రోజుల గడువు వ్యవధిలో తమ సాధారణ బడ్జెట్ మదింపులను పూర్తిగా చెల్లించాయని ఐరాస విరాళ కమిటీ అయితే తెలిపిందన్నట్లు. ఈ యొక్క భారత్ జనవరి 31న $37.64 మిలియన్ చెల్లించిందని యుఎన్ సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ సోమవారం నాడు ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా ఆయన భారత్కు కృతజ్ఞతలు కూడా తెలిపాడు అన్నమాట. అలాగే ఈ యొక్క ఐక్యరాజ్య సమితి బడ్జెట్కు సకాలంలో పూర్తి స్థాయిలో విరాళాలు చెల్లిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడైనటువంటి పిలోమోన్ యాంగ్ భారత్లో పర్యటిస్తున్నారన్నమాట అతను తెలిపారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రూజ్ క్షిపణుల కొనుగోలుకు రష్యాతో ఒప్పందం అంటూ రావడం జరిగింది. నౌకా విధ్వంసక క్రూజ్ క్షిపణుల కొనుగోలుకు భారత్ మంగళవారం నాడు రష్యాతో ఒప్పందం అయితే కుదుర్చుకుందన్నమాట. ఈ అస్త్రాల రాకతో భారత నౌకాదళంలోని జలంతర గ్రామాల పోరాట సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని రక్షణ శాఖ కార్యదర్శి అయిన రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు కూడా జరిగాయి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కొబ్బరి ఉత్పత్తిలో దేశంలో 4వ స్థానంలో ఏపీ అంటూ రావడం అయితే జరిగింది. కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశంలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందని, దేశంలో ఏపీ 4వ స్థానంలో ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరున్నారు ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే తెలపడం జరిగిందన్నమాట. మంగళవారం నాడు లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో హిందూపురం తెదేపా ఎంపీ బీకే పార్థసారథి అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. మనం 2023-24 సంవత్సరంలో మూడో ముందస్తు అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇంత 23.33 లక్షల హెక్టార్లో సాగైనటువంటి ఈ యొక్క కొబ్బరి తోటల నుంచి 153.29 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని చెప్పారు. ఇందులో మన ఏపీ నుండి 1.7 లక్షల హెక్టార్లో 11.81 లక్షల టన్నుల పరంగా దిగుమతి రానుందని కూడా చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ తర్వాత దేశంలో అత్యధిక పంట దిగుబడి ఏపీలోనే ఉన్నదని కూడా చెప్పారు. 2022-23లో చూసుకున్నట్లయితే 2,763.23 కోట్ల విలువైన పంట ఉత్పత్తి వచ్చినట్లు కూడా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతులు కొబ్బరి దిగుబడిలో కొత్త రికార్డు సృష్టించారని కూడా తెలిపారు. అలాగే అందుకు వారిని అభినందిస్తున్నారని కూడా పలికారు. తెల్ల దోమ లాంటి తెగుల్లో వచ్చిన వాటి నియంత్రణకు కొబ్బరి బోర్డు వివిధ పరిశోధన సంస్థలు కలిసి పనిచేసి 8 రకాల నియంత్రణ కార్యక్రమాలను కూడా అమలులోకి తెచ్చినట్టు చెప్పారనమాట. ఈ యొక్క కొబ్బరి ఉత్పత్తిలో మన దేశంలో 4వ స్థానంలో ఏపీ అయితే నిలవడం జరిగింది అన్నట్టు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.